హాయ్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈరోజు వెళ్తాము. కొన్ని సామాన్లు అయితే మా ఇంటికి తీసుకురావాలి. ఎందుకంటారా, సంక్రాంతికి అవి ఊరు తీసుకెళ్ళాలి. మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడికి డైరెక్ట్గా మా ఇంటికి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఒక వెహికల్ బుక్ చేసుకొని అందులో సామాన్లు వేసుకొని వెళ్ళిపోతాము. ఇంకా మా అమ్మ అయితే ముందు రోజు వెళ్ళిపోద్ది. శనివారం పట్లు అవన్నీ కొట్టాలి, ఇల్లు క్లీన్ చేయాలి కాబట్టి. ఇంకా ఈరోజు అయితే మా ఫ్రెండ్ని తీసుకొని గాజువాక్ అయితే వెళ్తాను. మా ఆయన కోసం ఒక 2 గుడ్లు అయితే వండేసాను. మా పిల్లలకి ఎగ్ రైస్ చేశాను. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే అస్సలు ఆకలేదు, కానీ పని కూడా తేలేదు ఈరోజు. గిన్నెలు ఉన్నాయి, వంట అయితే అయిపోయింది. ఇంక ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేయాలి. పిల్లలిద్దరికైతే ఇగోండి బాక్స్ అయితే కట్టాను, చిన్న ఆనియన్ వేసాను. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్ అప్పుడు పని అయిపోయిందని చెప్పింది, ఇప్పుడు పని అవ్వలేదు తనకి. నేనైతే మజ్జిగ తాగుతున్నాను. చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఆకలేదు. ఇంకా మా ప్రయాణం మార్నింగ్ 10కి అనుకుంటే మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా మధ్యలో పెట్రోల్ లేదని చెప్పింది. ఇంకా మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళి మళ్ళీ పెట్రోల్ కొట్టించాము. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మా నాన్నకి బీ షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతాడు. మేము ఇక్కడే 12:30 అయిపోయింది. ఎప్పటికి శీలానగర్ వెళ్ళి గాజువాక్ దగ్గరలోకి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే శీలానగర్ రూట్లో ఉన్నాము. ఫుల్ డస్ట్ ఉంది. ఇంకా మా నాన్న వెళ్ళిపోతాడేమో అదో టెన్షను. ఇంకా మా అమ్మ అయితే చికెన్ వండుతుంది మా కోసం. ఇంకా మా నాన్నకి బిర్యానీ ఇష్టం కదా అనేసి అని మేమైతే బయట బిర్యానీ అయితే పార్సిల్ చేపిస్తున్నాము. అక్కడ కందనకాయలు చూస్తే ఎలాగున్నాయి, టేస్ట్ ఎలాగ ఉంటాయో తెలీదు. నాకు అక్కడ పప్పు ఉంది, ఆ పప్పు చూస్తే టెంప్టింగ్ అనిపించింది, అదైతే తీసుకున్నాము. చూడలేదు కదా నాన్న, ప్లగ్ కట్టి పెట్టి నాన్న. కొలాయిలు రాలేదు ఎవరికి కొన్ని, ఈరోజు మొత్తం యాక్సిడెంట్. రైటా ప్లగ్ కట్టిస్తున్నా. ప్లగ్ అమ్మ ముగ్గులు అంటే సూపర్, వేరే లెవెల్. మా నాన్న అయితే మా బైక్ ముందులెళ్ళే వస్తున్నాడు. మా నాన్న మమ్మల్ని చూడలేదు. దగ్గరికి వెళ్ళి గేట్ వేసేసి మెట్లెక్కి ఇలా సడన్గా చూసాడు వెనక్కి, మేము కనిపించాము. అప్పుడు ఇలా వచ్చాడు మా దగ్గరికి. అంతవరకు మా నాన్న మమ్మల్ని చూడలేదు. మా నాన్న గావరాలుగా ఉంటుంది. ఇంకా వెళ్ళేసరికి మా అమ్మ చికెన్ పకోడీ చేసింది, ఇంకా చికెన్ కర్రీ వండింది. ఇంకా మేమైతే ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ అయితే లాగించేసాము. ఎందుకంటే అప్పటికే 1:30 అయిపోయింది. మా నాన్నకి ఇంకా టైం కూడా అయిపోతుంది. ఇగోండి ఈ సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్ళాము. ఇంకా మా అమ్మ సింగిల్గా వెళ్ళిపోతుంది, లగేజ్ తీసుకెళ్ళలేదు. మేము వెహికల్ బుక్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మేమైతే ఇవి పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని ముందుగా మా ఇంట్లో పెట్టేస్తే మా చెల్లి వాళ్ళు ఇక్కడికి వస్తారు, కలిసి వెళ్ళిపోతాం ఇంకా అందరూ. ఇంకా ఇవైతే రైసు, ఇంకా ఊరికి కావాల్సిన సామాన్లన్నీ ఈ బ్యాగ్లోనే ఒక మూట అయితే కట్టేస్తున్నాము. మా ఫ్రెండ్ అయితే టైట్కి కట్టింది మూట, నాకు కట్టడం రాలేదు. తనైతే కూర్చుంది. ఇంకా మా అమ్మ ఈవినింగ్ టైం చిన్న షాప్ పెడుతుందని చెప్పాను కదా, దానికోసం మా అమ్మ ప్రిపరేషన్ అంతా చేసుకుంటుంది. మా అమ్మకి ఎంత కష్టం వచ్చిందో పాపం. మేము ఉంటే హెల్ప్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు చేయలేను కదా, అందుకని కొన్ని గిన్నెలు అయితే తోమేస్తున్నాను, మేము తిన్న గిన్నెలు. ఇంకా మా ఫ్రెండ్ అయితే పక్కన టీ పెట్టేస్తుంది. టీ పొడి అంటే బాగోలేదని చెప్తుంది, ఏదో స్మెల్ వస్తుందంట. ఇప్పుడు కేసీలే తర్వాత చూసుకుందాము అన్నాను. ఇంకా తర్వాత అయితే మా ఫ్రెండ్ టీ పెడుతుంది. మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయాడు. తర్వాత మా అమ్మ వచ్చేసి ఇగోండి ఇక్కడ బోండాలకైతే అదే చిన్న పునుగులు ఉంటాయి కదా, దానికి కలుపుతుంది. మా అమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుంది. మాకు మూట అయితే రెడీగా ఉంది. ఇంకా మా అమ్మ పునుకులు వేసిన తర్వాత పిల్లలకు కొంచెం పట్టుకెళ్ళిపోతురు ఉండండి అని చెప్పింది. ఫస్ట్ బోని మాకే పునుకులు వేస్తుంది. ఇంకా ప్యాకింగ్ చేసుకొని ఇంకా మేము వెళ్ళిపోవడమే. అప్పటికి టైం 4 అయిపోతుంది. మా ఫ్రెండ్ ఇక్కడ రెడీగా ఉంది, ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా వెళ్ళిపోవచ్చు అని. ఎందుకంటే బండి పార్కింగ్ చేస్తే మూట పడిపోద్దేమని తను అలా కూర్చుంది. ఇంకా నేను మా ఫ్రెండ్తో అంటున్నా, నీకేం కావాలో చెప్పు, నేను ప్యాకింగ్ చేస్తాను అంటే అలా మాట్లాడుకుంటున్నాము.